ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పర్సనల్‌గా నిన్ను 'అన్నమయ్య పాటకు పట్టాభిషేకం' కార్యక్రమంలో కూడా చూసి ఒక ఆ! సింగర్‌గా నేను ఆ వీడియో చూసి చాలా షాక్ అయ్యాను. ఐ ఫస్ట్ వాంట్ టు ఆస్క్ యూ ఆ వీడియో పెట్టడం వెనక రీజన్ ఏంటి? అంటే ఏం జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేసి ఆ హ్మ్. వీడియో పెట్టావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చాలామంది ఎలిమినేట్ అయింది గాబట్టి ఈ వీడియో పెట్టిందని అన్నారు చాలామంది అని అనుకోవచ్చు. ఇట్స్ ఫైన్. బట్ నేను చాలా షోస్‌లో ఎలిమినేట్ అయ్యాను. అలా అయితే చిన్నప్పుడు తమిళ్‌లో కూడా ఎలిమినేట్ అయ్యాను. చాలా సార్లు ఎలిమినేట్ అయ్యాను. బట్ ఎప్పుడు కూడా ఇలా వీడియో చేసి నాకు ఇన్‌జస్టిస్ జరిగిందని గానీ నేనెప్పుడు అనలేదు. బికాజ్ న్యాయంగానే జరిగిందక్కడ. సో, కానీ ఇక్కడ మాత్రం నేను అన్ని పెర్ఫార్మన్సెస్ కూడా నా బెస్ట్ ఇచ్చుకుంటూ వచ్చాను. వాళ్ళు ఎలాంటి సాంగ్స్ ఇచ్చినా గూడా మేల్ సాంగ్స్ అయినా గూడా ఐ ట్రైడ్ మై బెస్ట్. సో, ఎందుకు అన్ని చేశాక గూడా మంచిగా లైక్ మిస్టేక్స్ చేసిన వాళ్ళని మాత్రం సేవ్ చేసి నన్నెందుకు అలాగా అన్యాయంగా ఎలిమినేట్ చేశారు అని నాకు బాధ అనిపించింది. సో, నువ్వు రియాలిటీ షోస్ చాలా చూసావు కాబట్టి, యాహ్! అది ప్యూర్‌గా జడ్జెస్ ఇప్పుడు మంచి పాట ఏమిటంటే, ఎవరికి అక్కడ జడ్జెస్ స్థానంలో ఎవరుంటే, వాళ్ళకేది నచ్చితే అది మంచి పాట. హ్మ్. దానికి నేను పాడాను కదా! నేను 10 ఏళ్ళు సాధన చేశాను కదా! ఇప్పుడు నేను వెళ్లి పార్టిసిపేట్ చేయొచ్చు. నా హ్మ్. పాట నచ్చకపోవచ్చు జడ్జ్‌కి. కానీ అంత మాత్రాన నేను ఒక వీడియో చేసి అంత పర్సనల్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏంటని నిన్ను ప్రశ్నించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. ఏం చెప్తావు? బికాజ్ సీ ఇట్స్ ఎ జడ్జెస్ డిస్క్రిషన్ టు హావ్ యూ ఇన్ ది కాంటెస్ట్ ఆర్ నాట్. హ్మ్. ఇట్ ఈస్ యువర్ చాయిస్ టు గో పార్టిసిపేట్. దాంతో పాటు వచ్చే ప్యాకేజ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. హ్మ్. ప్యాకేజ్ ఇష్యూస్ అంటే నేనేంటంటే ఒక వాతావరణము. హ్మ్. నిన్ను అందరూ నీవు అనుకున్న లెవెల్‌లో పట్టించుకున్నారా లేదా? హ్మ్. నిన్ను అందరూ నీ పాటనంత మెచ్చుకున్నారా లేదా? అనేది జడ్జి డిస్కషన్. హ్మ్. వ్యూవర్స్ చాయిస్. చెప్పు. సో, బయాస్డ్ అనిపించింది మ్యామ్ చాలా వరకు. బికాజ్ కొంతమంది కంటెస్టెంట్స్‌కి మాత్రం వాళ్ళు అడిగిన సాంగ్స్ ఇవ్వడం కానీ, పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు కామెంట్స్‌లో చెప్పకుండా సైగలు చేసి "నువ్వు షార్ప్ అవుతున్నావు, ఫ్లాట్ పాడు" అని చెప్పడం గానీ, సో, యాస్ ఎ జడ్జ్ కామెంట్స్‌లో చెప్పాలి గదా! కామెంట్స్‌లో చెప్పకుండా అక్కడ అంతా పాజిటివ్స్ చెప్పి, బిహైండ్ ద స్క్రీన్ నెగెటివ్ చెప్పి, ఆ స్కోర్స్‌లో కూడా మంచి మంచి స్కోర్స్ చేసి వాళ్ళకి మాత్రం. అండ్ నన్ను ఎందుకు ఓన్లీ నెగెటివ్స్ మీద కాన్సంట్రేట్ చేసి